YSM న్యూస్ ముందుగా హెడ్లైన్స్. ఇంద్రవెల్లి నుంచే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని బహిరంగ సభ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఇంద్రవెల్లి నుంచే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని బహిరంగ సభ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విధ్వంసం చేశారని, ఉద్యోగాలు ఇవ్వలేదని నీళ్లపై సవాలు విసిరారు. ఎవరు కలుస్తారో చూస్తానని, ఎంపీలను అమ్ముకుంటారని అన్నారు. గ్యారంటీల అమలు, ఇంద్రవెల్లి నుంచే పునర్నిర్మాణం జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈనాడు చరిత్ర పుటలలో పోరాటాల గురించి చర్చించాలి అంటే, పౌరుషం గురించి ప్రస్తావించాలి అంటే రామ్జీ గోండ్, కొమరం భీం గురించి ప్రస్తావించకుండా ఏ చరిత్ర మొదలు అవ్వదు అని చెప్పి నేను సగర్వంగా ఈ సందర్భంగా చెప్తున్న మిత్రులారా. అలాంటి పోరాట స్ఫూర్తిని తీసుకొని కేస్లాపూర్ గుడిలో దర్శనం చేసుకొని నాగోబా ఆశీర్వాదం తీసుకొని తప్పకుండా ఈ గడ్డ మీద ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు, ఆదివాసీలకు, బలహీన వర్గాలకు, మైనారిటీలకు వాళ్ళు మెచ్చే ప్రభుత్వం, వాళ్లను ఆర్థికంగా సంక్షేమ రంగంలో అభివృద్ధి ప్రాధం వైపు నడిపించే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పినాం. ఇవాళ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టే మా ప్రభుత్వం మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం ఆనాడు మాట ఇచ్చినాం. ఇదే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని ముందుకు వెళ్తాం. ఆదిలాబాదును దత్తత తీసుకుంటాం. తప్పకుండా ఈ ప్రాంతాన్ని, ఆదిలాబాదు ప్రాంతాన్ని, ఈ అడవబిడ్డల ప్రాంతాన్ని, ఈ అమాయకుల ప్రాంతాన్ని, ఈ ఆదివాసీల ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత ఇందిరమ్మ రాజ్యం తీసుకుంటదని ఆనాడు ప్రతిజ్ఞ చేసినాం. ఈనాడు అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా గూడాలకు రోడ్లు, గూడాలకు తాగడానికి నీళ్లు, నాగోబా గుడి అభివృద్ధి కోసం, అదే విధంగా ట్రైకార్ నేతృత్వంలో ఈ విద్యార్థుల చదువుల కోసం ఈ ప్రాంతంలో మనము అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించినాం. మిత్రులారా, ఆయల్లో నేను చెప్పిన ఇంద్రవెల్లి పర్యటన ఉందన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే 1981లో ఈ ఆదివాసీ బిడ్డలను పొట్టన పెట్టుకున్నారు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్. పల్నాడు జిల్లా కారంపూడి ఎంపీపీగా బొమ్మిన సావిత్రి అల్లయ్య పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మాచర్ల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని సావిత్రి అల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటిదాకా కారంపూడి ఎంపీపీగా మేకల శారద శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటిదాకా కూడా ఎంపీపీ బాధ్యతలు చేయడం జరిగింది. పార్టీ నిర్ణయం మేరకు 2వ ఎంపీపీగా ఈరోజు బొమ్మిని సావిత్రమ్మ సోదరి ఆమెకి బాధ్యతలు అప్పచెప్పబోతా ఉన్నాం. ఈరోజు నుంచి సావిత్రమ్మ కారంపూడి ఎంపీపీగా బాధ్యతలు ఇప్పుడే తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి కూడా ఆమె కంటిన్యూ అవుతుంది. ఏదైనా గతంలో పార్టీ నిర్ణయించిన ఒప్పందం మేరకు పార్టీ కోసం పనిచేసిన నాయకులందరికీ కూడా అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ఏదైతే బాధ్యతలు అప్పచెప్పామో ఎంపీపీ కానీ వైస్ ఎంపీపీ కానీ ఎంపీటీసీగా
బాధ్యతలు ఎవరైతే అప్పచెప్పామో అందరూ కూడా పార్టీ కోసం పనిచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే రాబోయే 2 నెలలు చాలా ఇంపార్టెంట్ టైం. అది మనందరం కూడా నాతో సహా ఎంపీటీసీలుగా కానీ, ఎంపీపీగా కానీ, ఎమ్మెల్యేగా కానీ నేను గౌరవప్రదమైన స్థానంలో మేము ఉన్నామంటే అది మనందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శం. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎన్నికల నాటికి వైసీపీ ఖాళీ, జగన్ రెడ్డి, సజ్జల తప్ప ఆ పార్టీలో ఇంకెవరు ఉండరని పల్నాడు జిల్లా సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మోసం చేసి అబద్ధ మాటలతో ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా తాను ఏదైతే అవినీతి కేసులో 16 మాసాలు జైల్లో ఉండి క్షుణ్ణంగా బ్రిటిష్ పాలనను గురించి తాను రీసెర్చ్ చేశాడు. రీసెర్చ్ చేసి బయటకు వచ్చి ఎట్లా అయినా 19 ఎన్నికల్లో ప్రజల్ని నమ్మించగలిగితే తన లక్ష్యం ఏదైతే ఉందో భారతదేశంలో అత్యంత ధనికవంతుడు కావాలి అనేటువంటి లక్ష్యాన్ని ముఖ్యమంత్రి అయితే కానీ చేరుకోగలను అనేటువంటిది తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాడు. అలాగే బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చి తల్లి, చెల్లి, బాబాయ్ సపోర్టుతో రాష్ట్రంలో ప్రజలందరినీ కూడా నమ్మించి ఒక్క అవకాశం అని చెప్పేసి నమ్మించి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బ్రిటిష్ రూల్ని గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ నిమ్మకు నీరెత్తినట్లుగా జగన్ రెడ్డి కేసుల విచారణ కొనసాగుతుందని వర్ల రామయ్య తెలిపారు. సార్, అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనది ఒక విపరీత మనస్తత్వం అంటే మనం ఎన్ని ప్రశ్నలు వేసినా, ప్రతిపక్షాలు అడిగినా, పత్రికలు అడిగినా, ప్రజా సంఘాలు అడిగినా, కుల సంఘాలు అడిగినా, హేతువాదులు అడిగినా, న్యాయవాదులు అడిగినా, ఎవరు అడిగినా కూడా సమాధానం చెప్పరు. ఆయన సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటారు. ఆయన మౌనంగా ఉంటే ఆ ప్రశ్నలు అర్ధాంగీకారమా, ఆయన ఒప్పుకున్నట్ట, లేకుంటే ఆయన దగ్గర సమాధానం లేనట్ట? ముఖ్యమంత్రి గారి మనస్తత్వం విపరీత మనస్తత్వం అని రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. కాదు అని ఆయన కానీ, ఆయన అనుయాయులు కానీ, ఆయన అంతేవాసులు కానీ ఎవరైనా చెప్పాలంటే చర్చకు మేము సిద్ధం. అది అతని మీద 11 ఛార్జ్షీట్లు వేశారండి సిబిఐ. 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డు పెట్టుకొని కొట్టేశారన్నారండి సిబిఐ. దట్ ఈస్ ఆన్ రికార్డ్. 11 ఛార్జ్షీట్లు కూడా సిబిఐ కోర్టులో వేశారు. సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. అన్నిటికీ కూడా క్యాలెండర్ నంబర్ ఇచ్చారు. విచారణ జరగబోయే సమయంలో, ఇది ఎప్పుడు 10 ఏళ్ల క్రితం, 31/3/2012 31/3/2012 ఛార్జ్షీట్లు వేయటం మొదలుపెట్టారు. అంటే 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఛార్జ్షీట్లు వేసి 11 సంవత్సరాలు అయింది. ఆయన మీద కేసుల విచారణ ఎందుకో ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. అందులోకి నేను వెళ్ళను, సబ్జుడిస్ అవుతుంది కనుక. న్యాయశాస్త్రం గురించి కాస్త కూస్తే నాకు తెలుసు కనుక ఎందుకు ఆయన కేసుల విచారణ 11 సంవత్సరాలుగా అట్లా ఆగిపోయింది.
హూ స్టేడ్ దిస్? ఈజ్ ఇట్ ఎ లీగల్ స్టే ఆర్ ఇల్లీగల్ స్టే? ఇదంతా కూడా సుప్రీంకోర్టులో ఆ కేసులో తెలుస్తారు కనుక అందులోకి నేను వెళ్ళను. అట్ ది సేమ్ టైం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా 5 కేసులు రిజిస్టర్ చేశారు. 5 కేసుల్లో కూడా గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ నాయకులు దారు నాయక్ మాట్లాడుతూ సీఎం జగన్ రెడ్డి గిరిజనులను నట్టెట్ట ముంచారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులపై ఏదొక ప్రాంతంలో దాడులు జరుగుతూనే ఉన్నాయని, దీనికి ప్రధాన కారణం జగన్ రెడ్డి అని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలన 4 సంవత్సరాల 9 నెలలు. అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నారు. అధికారంలో వచ్చిన తర్వాత మరీ ముఖ్యంగా గిరిజనుల మీద చిన్నుచూపు చూస్తూ ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో గిరిజనులు 20 సంవత్సరాలు ఎన్నికెళ్లారు. ఈరోజు గిరిజనులు పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. ఏందంటే గిరిజనులు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో ఏం చేయాలో తెలియక లబో రామచంద్ర అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే జీవో నెంబర్ MS3 సుప్రీంకోర్టు కొట్టేస్తే ఈరోజు ఏజెన్సీలలో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడానికి కూడా లేదు. ఈ జీవో MS3ని సుప్రీంకోర్టు కొట్టినప్పుడు కనీసం ఈ ప్రభుత్వం అప్పీళ్ళకు కూడా పోలేదు. వేరే రాష్ట్రాల వాళ్ళు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేశారు, కానీ ఈ దుర్మార్గ ప్రభుత్వం అప్పీల్ కూడా చేయలేదు. ఈయన పరిస్థితిలో ఏంటంటే లాయర్లు లేరంట, డబ్బులు లేవంట, కానీ ఈ ముఖ్యమంత్రికి ఆయన సిబిఐ కేసులకు మాత్రం ఖరీదైన లాయర్ని పెట్టి కేసులు వాదిస్తూ ఉన్నారు. గిరిజనుల విషయంలో మాత్రం ఈ ప్రభుత్వం వాదించడానికి లాయర్ లేరంటున్నారు. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈరోజు ఏజెన్సీలలో జీవో నెంబర్ 3 మీద గిరిజనులు చర్చించుకుంటున్నారు. ఏంటంటే గిరిజనులకు సంబంధించిన పోస్టులు గిరిజనులు రాకుండా ఈ ప్రభుత్వం. టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. ప్రకాశం జిల్లా అభివృద్ధి పదంలో సాగుతుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ AS దినేష్ కుమార్ అన్నారు. జిల్లా అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్పందన సమావేశ మందిరంలో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా 1970వ సంవత్సరం ఫిబ్రవరి 2వ తేదీన ప్రకాశం జిల్లాను ఏర్పాటు చేశారని తెలిపారు. తెలియజేస్తూ ఉన్నా. మన జిల్లా పతాకాన్ని ఆవిష్కరించి దండమూర్తి పట్టింపు వచ్చిన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్దగా మహనీయుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అదుగో ఆ విరాట్ స్వరూపం చూడండి ఎంత గంభీరంగా ఉన్నదో. ఆ మహనీయుడికి పుష్పమాలలు అర్పించి మనకు ఒకసారి ఆ మహనీయుడికి జోహార్ చెప్తాం. జోహార్ ఆంధ్రకేశ్వరి టంగుటూరి ప్రకాశం పంతులు గారికి, ప్రకాశం పంతులు గారికి జోహార్. మన ప్రకాశం జిల్లా అన్ని రంగాల్లో మన కలెక్టర్ గారికి, అదే విధంగా సంయుక్త కలెక్టర్ అదుగు చక్కగా ఆ మహనీయుని యొక్క విరాట్ స్వరూపాన్ని చూస్తూ నిజంగా అందరూ కూడా ఆ మహనీయుడికి భక్తిని చాటుకుంటూ ఉన్నారు. అదుగో ఆ తెలుగు వారి పౌరుషం వచ్చింది. నిజంగా మన జిల్లా మిగతా జిల్లాల కన్నా కూడా ప్రకాశవంతంగా అనిపిస్తూ ఉన్నది. ఆ మహనీయుణ్ణి మనం ఇప్పుడు కాదు, ప్రతిరోజు దేశభక్తిని వాళ్ళ మనసులో పెంపొందించుకొని మన ప్రకాశం జిల్లాని 2 ఫిబ్రవరి 1970 గుంటూరు, కర్నూలు అండ్ నెల్లూరు ఈ 3 జిల్లాల నుండి ప్రకాశంని ఒక జిల్లా విడగొట్టేసి ఇక్కడ ఉన్న వెనకబడిన ప్రాంతం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని కోసము ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చేయడం జరిగింది. ఇవాళ అది గుర్తింపు చేసేసి
ఈ జిల్లాకి ప్రకాశం అని ఒక పేరు కూడా ఎందుకు వచ్చింది అని కూడా ఇవాళ అందరికీ చెప్పిన పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ప్రకాశం పంతులు గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంకి ఇన్వైట్ చేశాము. దాంట్లో ఇవాళ జిల్లా కలెక్టరేట్లో ఉంటున్న ఆయన విగ్రహం కూడా మర్యాదలు చేయడం జరిగింది. ఈ జిల్లా ఫార్మేషన్స్కి ముఖ్య ఉద్దేశము మనకు ఉంటున్న వెనకబడిన ప్రాంతంగా అయిన 3 జిల్లాల నుండి ఎస్పెషలీ ఆర్థికంగా మనకున్న సమాజంగా వెనకబడిన ప్రజలందరికీ కూడా ఒక న్యాయం చేయడానికి కోసము ఆనాటు ఈ కార్యక్రమం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇంకా మాట్లాడాలంటే మన స్వతంత్ర పోరాటంలో ఆంధ్రాని ఒక ముఖ్య గుర్తింపు ఆయన ఇచ్చిన స్ఫూర్తి, ఆయన ఇచ్చిన ఒక ధైర్యం వలన వచ్చింది. ఆయన హైదరాబాద్ నాంపల్లి గాంధీ భవన్ లో టీపీసీసీ సీనియర్ నాయకులు శివసేన రెడ్డి యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో కలిసి బండ్ల గణేష్ మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మల్లారెడ్డికి బర్రె కరిసిందని ఎద్దేవా చేశారు. పిచ్చి కూతలు కారమాటలు మానుకోవాలని బండ్ల గణేష్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా ఏర్పడిన తరువాత చీమకుర్తిలో గెలాస్కీ గ్రానైట్ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని, జిల్లా వాసులకు వరప్రదాయని వంటి వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిందని చెప్పారు. జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలన గురించి ఆరాధిస్తున్నారు, ఆలకిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి సంతోషిస్తున్నారు. ఇంతకంటే ఏం కావాలి? మేము రాబోయే 10 ఏళ్ళు పరిపాలించడానికి ఈ 2 రోజులు అన్నం ఇక్కడ మెతుకు పుట్టుకుంటే చాలు కదా, అన్నం ఉడికిందో లేదు. ఈ 60 రోజులు పరిపాలన చాలు. మేము రాబోయే 10 ఏళ్ళు అధికారంలో ఉండటానికి చెప్పడానికి గర్వంగా చెప్తున్నాం మేము, అంతే. నమస్కారం, థ్యాంక్ యూ. సోషల్ మీడియా మాధ్యమాలలో ఆల్రెడీ మొదలుపెట్టినారు టీఆర్ఎస్ సోషల్ మీడియా మాధ్యమాలు. 50 రోజులు అయిపోయింది, ఇంకా నోటిఫికేషన్లు పడలే, మీరు ఆల్రెడీ 100 రోజులే చెప్పిరని. మరొక్కసారి చెప్తున్నాం ప్రజలందరికీ, విద్యార్థులు, నిరుద్యోగులకి, టీఆర్ఎస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ సోషల్ మీడియా తెలంగాణలో ఉండే యువకులను, నిరుద్యోగులను తప్పుదో పట్టిస్తుంది. మేం చెప్పింది 100 రోజుల్లో 6 పథకాలు కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఉద్యోగ నోటిఫికేషన్లు జూన్ 2వ తారీఖు వేస్తాం. సెప్టెంబర్ 17 వరకు మీ అందరికీ ఉద్యోగాలు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా ముఖ్యమంత్రి చెప్పిన మాట అది, ఎలక్షన్ లో మేము చెప్పిన మాట అది. అన్ని ఉద్యోగాలు ఈ ఏకకాలంలో 2 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ సోషల్ మీడియా చెప్పేది కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ దయచేసి ఇందాక గణేష్ అని చెప్పినట్లు వాళ్ళకి సచివాలయంలో పోయి మంత్రులను కలుస్తుంటే, ముఖ్యమంత్రిని డైరెక్ట్ ప్రజలు కలుస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు సొంత ఇంటిలాగా భావించిన సచివాలయాన్ని. దాంతోపాటు మా పొన్నమన్న విషయంలో ఒక బీసీ నాయకుడు, ఒక గట్టి నాయకుడు, ఎన్ఎస్యుఐ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన నాయకుడిని తొక్కివేయాలనే ధోరణిలో ఈరోజు చూస్తున్నారు. కరీంనగర్ మాజీ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, ప్రస్తుత మంత్రి, ఒక బీసీ బిడ్డ, గౌడు బిడ్డని, అరే ఆయన బేసికల్ గా ఎక్కడున్నా అందరినీ రా పో అని అందరితో కలిసిపోయే వ్యక్తి పొన్నం ప్రభాకర్ గారు. అటువంటి వ్యక్తి మీద తప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో తప్పుడు విధంగా రాపించి చేస్తున్నారు. దీన్ని ఎవరు ప్రజలు హర్షించరు. మరి చెప్తున్నాం, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఒకటే చెప్పదలుచుకున్నాం, బరాబర్ జూన్ 2వ తారీఖు మీరందరూ ఇన్స్టిట్యూట్లకు పోయి చదువుకోండి. జూన్ 2 నుంచి నోటిఫికేషన్లు రాబోతున్నాయి. జూన్ 2 నుంచి ఈ సంవత్సరంలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం వేయబోతుంది. ఎంపీ ఎలక్షన్స్ ముందు తప్పుబో పట్టించే ధోరణిలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. 100 రోజుల్లో పథకాలను రిలీజ్ చేస్తాను మాట ఇచ్చినాం. ఆల్రెడీ 2 పథకాలను ఇచ్చినాం. ఆర్టీసీ 11 కోట్ల మంది మహిళలు ఈరోజు ఆర్టీసీకి సంబంధించినటువంటి ఉచిత బస్సు సౌకర్యాన్ని వాడుకోవడం జరిగింది. కాబట్టి అన్ని పథకాలు ప్రజలకు ఇచ్చిన విధంగా చెప్పిన మాట ప్రకారం నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా, ప్రజలకు అండగా ఉంటుంది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే సోషల్ మీడియాను ఎక్కడక్కడ ఖండించాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. ఇది ప్రజా ప్రభుత్వం కాబట్టి ప్రజలే సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ఖండించవలసిందిగా విద్యార్థుల, నిరుద్యోగులని మరొకసారి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్లోని జిల్లా సంయుక్త కలెక్టర్గా రోనంకి గోపాలకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం సిబ్బంది సంయుక్త కలెక్టరేట్ రోనంకి గోపాలకృష్ణకి శుభాకాంక్షలు తెలిపారు. పక్కన మమ జీవన जन्मक्षेत्रे नैमिषारण्यभूमिः देवो येषां देवकी पुण्यराशी तेषां पादद्वन्द्वं पद्मं प्रपद्ये. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. తెలంగాణలోని త్వరలో 200 యూనిట్ల విద్యుత్ ఫ్రీ, 500 రూపాయలకే సిలిండర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించారు. దీపం పథకం ద్వారా మీకు సిలిండరు గ్యాస్ పోయి ఇస్తే 400లకు ఆయల్ల సిలిండర్ ఉండే ఆయల్ల మీరు కట్టెల పొయ్యితోని కష్టాలు అడవి బాట పట్టి కట్టెలు తెచ్చి వండి ఆ పొగగొట్టం ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి ఆడబిడ్డలు క్యాన్సర్ వచ్చి చచ్చిపోతుంటే వాళ్ళ కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్యాస్ పొయ్యి సిలిండర్ 400 రూపాయలకి ఆయళ్ళు ఇచ్చారు. కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు వచ్చి అది 1200 చేశారు. ఇవాళ సిలిండర్ కొనుక్కునే పరిస్థితి లేదు, మళ్ళీ అడవి బాట పట్టి కట్టెలు కొట్టుకొచ్చుకునే పరిస్థితి వచ్చింది. అందుకే తొందరలోనే మీ అందరినీ ఆ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి 500 రూపాయలకే మీ ఇంటికాడ సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని, ఇవన్నీ కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే ఆడబిడ్డలను ఆత్మగౌరవంతో బ్రతికే విధంగా, ఆడబిడ్డలు మంచిగా ఉన్నప్పుడే ఇల్లు బాగుంటుంది. అందుకే పెద్దలు చెప్పినారు ఇల్లును చూడు ఇల్లాలిని చూడు అని. ఇల్లు ఉండే విధానాన్ని బట్టి ఇల్లాలు ఆలోచన కానీ ఇల్లాలు విధానము మనకు అర్థమవుతుందని తొందరలోనే మీకు 500 రూపాయలకే సిలిండర్ ఇవ్వడానికి మన కోశాధికారి మన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు తొందరలోనే మనకు అనుమతి ఇవ్వబోతున్నాడు. తొందరలోనే ప్రియాంక గాంధీ గారిని పిలుచుకొని 1,00,000 మంది ఆడబిడ్డల్ని అందరం ఒక్క దగ్గర కూర్చొని ఈ 500 రూపాయలకే సిలిండర్ కార్యక్రమాన్ని కూడా మనం ముందుకు తీసుకెళ్దామని చెప్పి మీ అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఇంటి కరెంటు బిల్లు కూడా ఈరోజు విపరీతంగా వస్తుంది. కష్టపడి గ్రూపులలో మీరు మిగిలించుకున్నది కరెంటు బిల్లుకే పోతుంది. అందుకే తొందరలోనే 200 యూనిట్ల వరకు గత సంవత్సరం మీరు ఎంత విద్యుత్ వాడుకున్నారో రాబోయే సంవత్సరం ఆ స్థాయిలో మీకు ఉచితంగా ఇంటి కరెంటు బిల్లులు కట్టాల్సిన పని లేకుండా మీకు అందరు కూడా ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని 200 యూనిట్ల వరకు. ఎందుకంటే కరెంటు బిల్లు పైసలు ఇంటి ఆమెనే కట్టమంటాడు. ఆయనకి ఏదన్నా వస్తే పోయి బెల్ట్ షాప్ కాడ ఇచ్చొస్తాడు కానీ కరెంటు బిల్లు అయితే కట్టాడు. అంతేనా? హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. దీంట్లో
రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు అందరూ కూడా, ముఖ్య నాయకులు అందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరి రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలలో అత్యధిక స్థానాలను భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా మరి రోజు ఈ కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని, ఈ దేశ ప్రధానిగా మరొకసారి నరేంద్ర మోదీ గారే ఉండాలనేటటువంటి ఒక ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఇవాళ వెలిపిస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. ఎవరిని అడిగినా, ఎవరిని కదిలిచ్చినా మళ్ళీ నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రి కావాలని ఈరోజు అందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా వాళ్ళ పెద్ద ఎత్తున జోష్తో ఈ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మరి పనిచేయడానికి సిద్ధమైనటువంటి సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలతో ఈరోజు గ్రామీణ స్థాయికి వెళ్తా ఉంది. పార్లమెంటు స్థాయిలో, పార్లమెంటు నియోజకవర్గంలో ప్రవాసం ఉంటుంది. ముఖ్య నాయకులంతా అన్ని పార్లమెంటు స్థానాల్లో పర్యటిస్తారు. వాటికి సంబంధించి డేట్స్ అన్ని కూడా మరి ఇవాళ డిసైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గాంవ్ చలో అభియాన్ అంటే పల్లెకు పోదాం, బస్తీకి పోదాం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొని కార్యకర్తలు మండల స్థాయి నుంచి ఆ పైన ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు ఒక గ్రామంలో 24 గంటలు ఆ గ్రామ ప్రజలతో, ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక వర్గాలతో కలిసి 24 గంటల ఆ గ్రామంలోనే ఉండి ప్రజల మధ్యలో ఉండాలనేటటువంటిది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇంద్రవెల్లి నుంచే తెలంగాణ పునర్నిర్మాణం జరుగుతుందని బహిరంగ సభ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్. హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పలు అంశాలపై జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మీడియాతో మాట్లాడారు. ఇదృష్టి బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.